ఈరోజు దేవుని వాగ్దానము. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు, విడవడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారు కదూ? దేవుడు మహాకృపను బట్టి మరోసారి ఈ రీతిగా ఉదయకాలమే దేవుడి ముందు మొరపెట్టి ప్రార్థన చేసి దేవుడిచ్చిన వాగ్దానం చేతపట్టుకొని మీ ముందుకు రావడానికి ప్రభు ఎంతగానో కృప చూపించారు. సమయం చిన్న ప్రార్థన చేసుకొని దేవుడిచ్చిన వాగ్దానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాలమే ముందు మొరపెట్టి ప్రార్థన చేసి మీరిచ్చిన వాగ్దానం చేతపట్టుకొని సిద్ధపడి ఉండగా మీ సహాయం అందించును గాక. ఆమేన్. ఈరోజు దేవుడు చక్కని వాగ్దానం చేత మనతో మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, ఇక్కడ కీర్తన గ్రంథం 31వ అధ్యాయము 24వ వచనాన్ని గమనిస్తే, యెహోవా కొరకు కనిపెట్టి వారులారా, మీరందరూ మనస్సు ధైర్యం నిబ్బరంగా ఉండండి. దేవుడి స్తోత్రం. ఎంత చక్కని వాగ్దానం దేవుడు మనతో మాట్లాడుతున్నారు. నిజమే, ఈ దినాల్లో ఎవరి మనస్సులో కూడా ధైర్యం అనేది కనబడతాలా, ఎవరి మనస్సులో కూడా నిబ్బరమ కలిగిన తత్వం కనబడతాలా. ఏదో ఒక సమస్యను బట్టి, ఏదో ఒక రోగాన్ని బట్టి, ఏదో ఒక బలహీనతను బట్టి, ఏదో ఒక అప్పును బట్టి, తీరని లోటును బట్టి మనుష్య హృదయాలు కలవరపడుతూ ఉన్నాయి, భయస్థులుగా మార్చబడుతూ ఉన్నారు. నా జీవితం ఏంటి, నా జీవిత పరిస్థితి ఏంటి, ఎలా నా జీవితాన్ని నెట్టుకెళ్ళగలను, ఎలా నా కుటుంబాన్ని నేను కొనసాగించగలను, ఎలా జీవితంలో ఈ అప్పుల్లో నుంచి, బాధల్లో నుంచి నేను పైకి రాగలను అని ప్రతి మనిషి జీవితంలో కూడా ధైర్యాన్ని కోల్పోయిన మనస్సు కనబడుతూ ఉంది. ధైర్యాన్ని కోల్పోయిన పరిస్థితులు జీవితంలో మనుషులకు బ్రతుకుల్లో కనబడుతూ ఉన్నాయి. అయితే నా ప్రియమైన దైవజనమా, దేవుడిచ్చిన వాగ్దానాన్ని బాగా పరిశీలిస్తే, మీరందరూ మనస్సు ధైర్యమును వహించండి. ఇది బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుడిస్తున్న ఒక మాట. ఆనాడు చాలామంది ఇశ్రాయేలు మరి ఫిలిప్పీలు వంటి పరిస్థితి, అనగా వారి యొక్క బలాన్ని చూసినప్పుడు, వారి శక్తిని చూసినప్పుడు, వారు ఆజానుబాహుల్లో ఉన్న దేహదాహాలు చూసినప్పుడు, భయపడుతున్నప్పుడు భక్తుడు, దేవుడు ఆత్మ కలిగిన వ్యక్తి ద్వారా దేవుడు పలికించిన మాటను బట్టి పలికిన మాట, భయపడద్దు, మీ మనస్సులో నిబ్బరమ కలిగిన వారిగా. ఎందుకంటే దేవుడి కోసం కనిపెట్టే వ్యక్తిగా ఉంటే, దేవుడి కార్యాన్ని కనిపెట్టే వ్యక్తిగా ఉంటే, దేవుని మీద ఒక నమ్మకాన్ని కలిగిన వ్యక్తులైతే మీరందరూ కూడా నిబ్బరమ కలిగిన మనస్సు కలిగి ధైర్యముగా ఉండండి అని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. నా ప్రియమైన దైవజనమా, ఈరోజు నీవు కూడా ధైర్యాన్ని కోల్పోయి నీకున్న పరిస్థితిని బట్టి, నీకున్న కుటుంబ పరిస్థితిని బట్టి, నీకున్న బలహీనతను బట్టి, నీకున్న అప్పులు బట్టి, నీకున్న కలవరం వంటి యాత్ర వెళుతూ పరిస్థితిని బట్టి నీవు కూడా మనస్సులో ధైర్యాన్ని కోల్పోయి, ఏంటి నా పరిస్థితి, నా పరిస్థితి ఏంటి, నా జీవితం ఏంటి, ఏమైపోతాను, ఎలా ఈ సమస్యలోంచి బయటికి రాగలను, ఎలా ఈ సమస్యలోంచి నేను బయటకు వచ్చేవాడిగా మారగలని ఒకవేళ నీ హృదయం కూడా మనస్సు ధైర్యం కోల్పోయి ఒకవేళ బాధపడుతున్న వ్యక్తివైతే, చక్కని వాగ్దానం, ధైర్యం తెచ్చుకోండి. ఈ వాగ్దానం చేసిన వాడు దేవుడే. నువ్వు దేవుడి కొరకు కనిపెట్టే వ్యక్తివైతే, దేవుడి కార్యం కోసం కనిపెట్టే వ్యక్తివైతే, దేవుడు బట్టి నా జీవితంలో మేలు జరుగుద్ది అనే ధైర్యాన్ని మనస్సులో నింపుకోమని ప్రభు మాట్లాడుతూ ఉన్నాం. ఎందుకంటే దైవజనమా, ఆనాడు ఇశ్రాయేలు జీవితాల్లో కూడా కలవరము, భయము, ఆందోళన వచ్చినప్పుడు, మీరు నా కొరకు కనిపెట్టేవారైతే, నా కొరకు ఎదురు చూసేవారైతే, నా కార్యము కొరకు కనిపెట్టే మనుషులైతే, ఆనాడు దేవుడు అంటున్నాడు, మీరందరూ మనస్సును ధైర్యం వహించండి. దేవుడి స్తోత్రం. ఎందుకంటే చూడండి, ఇక్కడ కీర్తన గ్రంథం 31వ అధ్యాయము 19వ వచనం దేవుడు రాయించాడు, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నువ్వు దాచించిన మేలు గొప్పది, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించే వారి నిమిత్తము నువ్వు సిద్ధపరచిన మేలు గొప్పది.
దేవుడు నీకు ఒక మేలు దాచి ఉంచాడు. ఒక ఆశీర్వాదాన్ని దాచి ఉంచాడు. ఒక కృపను దేవుడు దాచి ఉంచాడు. ఒక దీవెన దేవుడు దాచి ఉంచాడు. ఆ దీవెన నీకు రాబోతుండగా, ఆ మేలు నీకు రాబోతుండగా, ఆ కృపలో నీవు నీ కుటుంబం వర్ధిల్లబోతుండగా, దేవుని బట్టి ప్రభు అంటున్నాడు, నీ మనస్సులో ధైర్యాన్ని వహించు. ఒకవేళ నువ్వు ధైర్యాన్ని కోల్పోయిన వ్యక్తిగా, మనస్సులో కలవరం వంటి వేదన కలిగిన పరిస్థితిలో ఉన్న వ్యక్తిగా ఉంటే, దేవుడు అంటున్నాడు, ఇది నాన్న మనస్సులో ధైర్యాన్ని వహించు. ఎందుకంటే నీ కొరకు మేలు దాచి ఉంచాడు. ఆ మేలు నువ్వు అనుభవించబోతున్నావు. ఆ దీవెన నువ్వు అనుభవించబోతున్నావు. ఆ కృపకు పాత్రుగా మారబోతున్నావు. దైవ దీవుల చేత దేవుణ్ణి కుటుంబం నింపబోతుండగా ఇంకెందుకు ఆలస్యం? నాతో పాటు ఏకీభవించి నిండుగా దేవుడితో మాట్లాడు. దైవ దీవులు పొందుకుంటా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు అనేకమైన స్తోత్రాలు నాయనా. ఈరోజు మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి మీకు వందనాలు తండ్రి. మనసు ధైర్యము నింపుకోండి. నా ద్వారా మీరు మేలు చూస్తారు వాగ్దానం చేస్తారు. ఎంతమంది ఈరోజు జీవితాల్లో ధైర్యాన్ని కోల్పోయి వారుకున్న సమస్యను బట్టి, వారుకున్న ఆటంకాన్ని బట్టి, వారుకున్న ఇబ్బందులు బట్టి నేను ధైర్యాన్ని కోల్పోయి ఉన్నారో వారందరికీ మీ వాగ్దానం బట్టి ధైర్యాన్ని కలిగి చేయండి. పిల్లలు లేని వారికి పిల్లలు కలిగి చేయండి. వివాహం కాని వారికి వివాహం జరిగించండి. అప్పుల్లో ఉన్న వారికి విడుదల దయచేయండి. రోగాలతో ఉన్న వారు స్వస్థపరచండి. నాయన ప్రతి ఒక్కరి జీవితాల్లో ఏ సమస్యల్లో వారు ఉన్నారో వారన్నీ దూరపరచండి తండ్రి. మంచి నాయన వ్యవసాయం, పాడి పంట, మోటార్ ఫీల్డ్ ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున దీవించి ఆస్వాదించి నీకు బలపరచమని యేసయ్య అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని సదాకాలం దీవించునుగాక.